బంటి. మమ్మీ, దేవకన్యలు గాల్లో అలా అలా ఎగురుతూ ఉంటారు కదా. రాధా: అవును. ఇప్పుడు ఆ విషయం ఎందుకురా బంటి? మరి పక్కింటి ఆంటీ అలా ఎగరదే? రాధా: దానిది కోతి ముఖం, అలాంటి దాన్ని దేవకన్య అని ఎవరు అంటారా? బంతి: డాడీ నిన్న పక్కింటి ఆంటీతో నీవు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా దేవకన్యలా ఉన్నావు అంటుంటే విన్నా. రాధా: ఇంట్లో అడవిరాముడు సినిమాలో జయప్రద లాంటి అందమైన అందగత్తె నేనుండగా ఆ ముంగిసి ముఖం దాన్ని దేవకన్య అంటాడా? ఇంటికి రాని ఆయన సంగతి చూస్తా. బంతి: సినిమాకి వెళ్తాను నాన్న, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వను పో అంటావా? ఇంటికి రా, ఈరోజు మమ్మీ చేతిలో నీకు బడిత పూజే. భార్య: ఏమండి, 2 రోజుల నుండి కిచెన్లోకి వస్తారు, ఏదో ఎతుకుతారు, మళ్ళీ వెళ్తారు. ఏదైనా కావాలి అనుకుంటే నన్ను అడగొచ్చు కదా. భర్త: మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు షుగర్ లెవెల్ చెక్ చేసుకొని చెప్పాడు, అందుకే డబ్బాలో ఉన్న షుగర్ చెక్ చేస్తున్నాను. భార్య: ఎక్కడికి వెళ్తున్నారు? భర్త: నీ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్తున్నాను. భార్య: అయితే ఒక సంచి కూడా పట్టుకెళ్ళండి. భర్త: ఎందుకు? భార్య: మా ఆడవాళ్ళని ఇలాగే ప్రతిసారి సస్తా అని బెదిరించడమే తప్ప మమ్మల్ని చూడండి ఒక్కరోజైనా ఉండలేరు మీ మగవాళ్ళు. ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే 1 కేజీ టమాటాలు, 1/2 కేజీ చింతపండు, 1/4 కేజీ బెల్లం తీసుకురండి.